ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గౌరవ ఎండీ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ డిపోలో ఏర్పాటు చేసిన సిబ్బంది, అవుట్సోర్సింగ్ మరియు ప్రైవేటు బస్సు డ్రైవర్స్ అందరికీ క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. డిపో RM శ్రీదేవి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలైనప్పటి నుంచి సిబ్బందికి కొంత పని ఒత్తిడి పెరగడంతో వాళ్ళకి ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం ఉల్లాసం పెంచి మరింత కష్టపడేందుకు వారికి ప్రోత్సాహకంగా వారికి వనభోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు ఎవరు కావాలి చెప్పండి. బ్లాక్ రాస్తేనే బాగుంటుంది మేడం. మహబూబ్ నగర్ రీజియన్లో మొత్తం 10 డిపోలు ఉన్నాయండి. ఈ 10 డిపోలో దాదాపుగా 3600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో గౌరవ ఎండీ గారు, చైర్మన్ గారి ఆదేశానుసారం ఏంటంటే మన ప్రతి డిపోలోనూ కూడాను వనభోజనాలు ఏర్పాటు చేసుకోండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 9వ తారీఖు నుంచి గౌరవ CM గారు ఏదైతే మనకి మహాలక్ష్మి పథకం పెట్టారో దానిలో భాగంగా మన మహిళలు భారీ ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఆర్టీసీని ఆదరిస్తూ, అలాగే మన కండక్టర్లు, డ్రైవర్లు కూడా ఎలాంటి ఇది లేకుండా మరి వాళ్ళందరినీ ఎక్కించుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చుతూ కష్టపడుతూ వారి యొక్క డ్యూటీలు చేస్తున్న సందర్భంగా డిపోలు అందరికీ కూడా కొంచెం మోటివేషన్ ఫ్యాక్టర్గా, అందరినీ ఉత్సాహపరిచేలాగా, ఏదో విధంగా వాళ్ళకి మనం ప్రోత్సహించే విధంగా ఒక గ్రూప్ యాక్టివిటీ ఒకటి చేసుకోవాలన్న నిమిత్తం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహబూబ్ నగర్ డిపోలో ఈరోజు మన స్టాఫ్, క్రూ, ఎంప్లాయీస్ అందరి మధ్యలో ఇలా ఉత్సాహంగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన కండక్టర్, లేడీ కండక్టర్సు, అలాగే జెంట్స్ కండక్టర్సు, డ్రైవర్సు, గ్యారేజ్ సోదరులు, అవుట్సోర్సింగ్ స్టాఫు, తర్వాత ఆఫీస్ స్టాఫు, RM ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ మనం సమావేశమయ్యి చాలా ఉత్సాహంగా రకరకాల సాంస్కృతిక పోటీలు, ఆటల పోటీలు ఇవన్నీ జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. రొటీన్కి ప్రతిరోజు జరిగే డ్యూటీస్కి భిన్నంగా ఏదైనా ఒక్కరోజు ఒక్క పూట మనం ఇలా విభిన్నంగా గడిపితే మనలో కూడా లేని ఉత్సాహం, కొత్త ఉత్సాహం వచ్చి మన డ్యూటీ ఇంకొంచెం బాగా ఎటువంటి అంటే బరువుగా ఫీల్ అవ్వకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము. మరి కొంత ఒత్తిడికి లోనవుతున్న మన క్రూకు కూడా కొంచెం ఆటవిడుపుగా ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే. మరి మన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి రేపటి నుంచి కూడా ఉత్సాహం కంటిన్యూ అవుతూ రాబోయే పండుగ రోజులు, సంక్రాంతి కావచ్చు, తర్వాత శివరాత్రి, వీటన్నిటికి కూడా మరి ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ మన రీజన్ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకోవడానికి అనుమతినిచ్చిన గౌరవ ఎండీ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అందరికీ కూడా మా మహబూబ్ నగర్ రీజన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఎండీ గారు ఇచ్చిన ప్రోగ్రామ్ను మరి మా జిల్లా రథసారథి RM గారు, మరి DM గారు వీళ్ళ సమక్షంలో చిన్నప్పటి ఆటలు నేను ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు ఆడినా, మళ్ళీ ఇప్పుడు ఆడితే చాలా సంతోషం అనిపించింది. ఆ చైర్ ఆట ఆడుతుంటే అసలు చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకొని గోటీల ఆట ఆడుకున్నట్లుగా అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా మన క్రూ కానీ అందరూ లేడీ కండక్టర్లు కానీ చాలా ఇబ్బంది, నిన్న మొన్న కూడా మహిళలకు ఇచ్చినాక చాలా బర్డెన్ కొంచెం కలిగింది. ఇప్పటికీ మరి వాళ్ళు హ్యాపీగా చేస్తూనే ఉన్నారు. హ్యాపీగా చేయడానికి కూడా మళ్ళీ మన ఎండీ గారు కూడా
ఇదే విధంగా కొంచెం ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి రాబోయే కాలంలో మరి మాకు పిఆర్సీలు కానీ అవి కూడా ఇస్తాడని ఆశిస్తూ మరి ఇంత మంచి అవకాశాన్ని మరి మా ఆర్ఎం గారు దగ్గరుండి నడిపించినందుకు ప్రత్యేకమైన మా ఆర్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ప్రేమలత, నేను మహబూబ్నగర్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు వనభోజనాల కార్యక్రమం ఉందనే ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చినాము. నాతో పాటు పాల్గొన్న కండక్టర్ సోదరిమణులకు అందరికీ ఈ వనభోజనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిగిన చిన్న చిన్న ఆటల పోటీలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నగా ఉన్నప్పుడు మనం ఆడుకోనివి ఇక్కడ ఆడుతున్నందుకు మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిన ఆనందం అనేది కలిగింది. ఈ ఆనందంతో పాటు మనకు ఎండి గారు మన కష్టాన్ని మనని గుర్తించి మున్ముందు ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనకు రావాల్సిన బకాయిలు కూడా ఇస్తారని ఈ వనభోజనాల సందర్భంగా సార్కి విన్నవించుకుంటున్నాము. ఇక్కడ పాల్గొన్న రీజనల్ ఆఫీసు, తర్వాత డిఎం ఆఫీస్ నుంచి, గ్యారేజ్ నుంచి పాల్గొన్న సోదరిని మనందరికీ, తర్వాత ఆఫీసర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.